క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినము లేఖన భాగము యెషయా 43 13వ వచనము 3వ లైను. నేను కార్యము చేయగా తిప్పివేయువాడెవడు అనే లేఖన భాగాన్ని మనము చదివి ఉంటున్నాము. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన పట్ల చేయిస్తున్నటువంటి కార్యాలను, అద్భుతమైనటువంటి ఆలోచనలను, పనులను ఆయనకు ఒక్కడికి మాత్రమే సాధ్యము. ఆయన చేస్తున్నటువంటి కార్యాలను ఈ భూలోకంలో తిప్పివేయువాడు ఎవడు కూడా లేడు. ఎందుకు అంటే నేనే యెహోవాను, నేను తప్ప ఏరొక దేవుడు లేడు. నీకు ముందుగా ఏ దేవుడు కూడా నిర్మింపలేడు, తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను కూడా నేనే, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడను కూడా నేనే. ఏ అన్య దేవతలు కూడా ఈ భూలోకంలో ఎవరు కూడా మీ కార్యాలను చేయడు. ఆ కార్యాలను చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడను నేనే. కాబట్టి ఈ దినము మొదలుకొని నేనే ఆ కార్యాలను చేయువాడను, నేనే దేవుడను, మీరు నాకు సాక్షులుగా ఉంటున్నారు. ఎందుకంటే మీ పట్ల చేసినటువంటి కీర్తన గ్రంథములు అంటాడు, నరుల పట్ల ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి మన పట్ల ఎన్నో చేసిండు. కాబట్టి మనము ఆ మేలులను, ఉపకారాలను పొందుకున్నాము. కాబట్టి మందులకు మనమే సాక్షులము, ఎవరికి వాళ్ళే సాక్షులు. దేవుడు నా పట్ల ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను చేసినాడు. అది దేవునికి మాత్రమే సాధ్యమవుతున్నది. కాబట్టి ఆయన ఈ లేఖనం భాగంలో చెప్పినట్టుగా నా చేతిలో నుండి వినిపింపగలవాడెవడు కూడా లేడు. ఆ కార్యాలను చేయిస్తున్నటువంటి దేవుడు చేతిలో నుంచి ఎవరు కూడా ఇడిపించే లేనటువంటి వారుగా మనము చూస్తుంటున్నాం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, సృష్టికర్తను, ఆది సంభూతుడను, నేనే ఆశ్చర్య కార్యములను చేయగలిగినటువంటి దేవుడను. కాబట్టి మీ పట్ల చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములను తిప్పివేయువాడు ఎవడు కూడా లేడు అని పరిశుద్ధ లేఖన భాగంలో చెప్తుంటుండగా ఆ విశ్వాసము, నమ్మకంతో మనము ఈ భూలోకంలో జీవించేవారిగా ఉందాము.